హలో అండి. ఈరోజు నేను ఇంకో డిజైన్ చూపిస్తున్నానండి. దీనికోసం మనమి 4 లైన్స్ కాటన్ థ్రెడ్ తీసుకోవాలండి. అలాగే శారీకి సంబంధించిన కుచ్చులనేది రెడీ చేసి పెట్టుకోవాలండి. ఇవి 4 సైజు గోల్డ్ బీడ్స్ యూజ్ చేస్తున్నానండి. 4 బీడ్ తీసుకొని ఒక కుచ్చు, ఆ తర్వాత మళ్ళీ 4 బీడ్ తీసుకోవాలి. తీసుకొని శారీకి ఎంత లెంత్‌లో ఉన్నో అంతవరకు మనం శారీకి గుచ్చుకోవాలి. ఆ బీడ్‌లో నుంచి రివర్స్ తీయాలండి శారీ నుంచి. రివర్స్ తీసిన తర్వాత మళ్ళీ 2 బీడ్స్ ఎక్కించుకొని మనకి శారీలో నేను చూపించినట్టుగా గుచ్చుకోవాలండి. మళ్ళీ ఆ గోల్డ్ బీడ్ నుంచి మళ్ళీ రివర్స్ తీయాలి. సేమ్ అలానే మళ్ళీ 2 బీడ్స్ ఎక్కించుకొని మళ్ళీ రివర్స్ తీసుకోవాలన్నమాట. అలా మనకు ఒక అల్లిక లాగా వస్తుంది. ఇప్పుడు ఒక 5 బీడ్స్ తీసుకోవాలి. ఇప్పుడు 5 బీడ్స్ తీసుకున్న తర్వాత ఒక డ్రాప్ బీడ్ అనేది ఎక్కించుకోవాలండి. ఎక్కించుకున్న తర్వాత కింద ఒక చిన్న 1 బాల్ వేసుకోవాలన్నమాట. ఎందుకంటే మనం అది రివర్స్ తీసుకోవడానికి. ఇలా రివర్స్ తీసుకొని మనము ఆ డ్రాప్‌లో నుంచి శారీ నుంచి ఒక బీడ్ వదిలేసి మిగిలిన దానిలో నుంచి గుచ్చుకోవాలండి. డిజైన్ చూడటానికి మీకు అలా ఉన్నా కూడాను వేసుకుంటే మాత్రం చాలా గ్రాండ్‌గా ఉంటదండి ఈ డిజైను. ఇప్పుడు మనము దానిలో నుంచి వెనక్కి తీసాం కదండీ! వెనక్కి తీసిన తర్వాత మనము అన్నిట్లో నుంచి పైకొచ్చాక అక్కడ మనము ఒక గోల్డ్ బీడ్ అనేది తీసుకోవాలండి. గోల్డ్ బీడ్ తీసుకొని శారీకి గుచ్చుకోవాలి. గుచ్చుకున్న తర్వాత మళ్ళీ వెనక్కి తీయాలి. సేమ్ అలాగే ముందు మనం ఎలా అల్లిక అల్లామో సేమ్ మళ్ళీ అలా 3 ప్యాటర్న్స్ అట్లా వేసుకోవాలండి. 2, 2 చొప్పున. అలా 3 బిట్లుగా మనము కుట్టుకోవాలండి. కుట్టుకున్న తర్వాత మళ్ళీ మనము అక్కడ దానిలో నుంచి రివర్స్ చేసిన తర్వాత ఇంకొక కుచ్చు అనేది వేసుకోవాలన్నమాట. కుచ్చు వేసుకొని 4 సైజు గోల్డ్ బీడ్ పెట్టుకోవాలి. అలా శారీ అంతా మనం అల్లుకుంటూ వెళ్ళాలండి. చాలా గ్రాండ్‌గా ఉంటుంది ఈ డిజైన్ కూడాను. మనము ఈ చిన్న బాల్స్‌తోనే మంచి హెవీ డిజైన్ చేసుకోవచ్చండి. ఇలా శారీ అంతా వేసుకుంటూ వెళ్ళాలండి. ఈ డిజైన్‌లో వాడిన మెటీరియల్ అంతా కూడా మన దగ్గర అవైలబుల్‌గా ఉంటదండి. ఇవే కాకుండా మన ఛానెల్‌లో క్యాటలాగ్ కూడా ఉంటుందండి. మీకు ఎవరికైనా కావాలి అని అంటే గనక వాట్సాప్ నంబర్‌కి మెసేజ్ చేయండి. ఈ డిజైన్ ఎలా ఉందనేది కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. థాంక్స్ ఫర్ వాచింగ్.